శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ. ఓం మేధా దక్షిణామూర్తయ నమ. ఓం శంకర భగవత్పాద విజయంతే. ఓం జగద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. బ్రహ్మసూత్ర శంకర భాష్యం గుహా ప్రవిష్టాధికరణంలో భాగం 5గా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో జీవాత్మ పరమాత్మనే గ్రహించాలని సూత్రార్థం. విజ్ఞానాత్మ పరమాత్మ విషయంలోనే కుదురుతుంది. రథం ఎక్కి ప్రయాణం చేసేవాడు రథం శరీరం అని తెలుసుకోవాలి. ఆత్మ అనేది రథి అంటే డ్రైవ్ చేసేవాడు, శరీరం అనేది రథము. ఇక్కడ విజ్ఞానాత్మ అనేది రథి అని, సంసార మోక్షాల మధ్య ప్రయాణం చేస్తుండేవాడు. అలా ప్రయాణం చేస్తూ పరమాత్మ యొక్క అత్యుత్తమైన స్థానం వైపు, మార్గం వైపు అంతాన్ని చేరతాడు. అదే పరమాత్మ పొందవలసిన స్థానం. సాధకుడు చిత్తం నిలపడం ద్వారా పరమాత్మను తెలుసుకుని హర్ష శోకాలను విడిచిపెడతాడు, అంటే సంతోష దుఃఖాలను కూడా విడిచిపెట్టేస్తాడు. ఈ జీవ పరమాత్మలు మంత్రవ్యులుగా, జీవాత్మ అనేది మంత్రంగాను ధ్యానం చేసేవాడు గాను, పరమాత్మ మంత్రయుడు గాను అంటే ధ్యానం చేయదగిన వాడు గాను బ్రహ్మవేత్తలు ఇలా చెప్తున్నారు. బ్రహ్మవేత్తలు అంటే ఏంటంటే బ్రహ్మను తెలుసుకున్న వాళ్ళు అని. అందుచేత జీవ పరమాత్మలే చెప్పవలసి ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు 5వ భాగంగా ఇంకొక వర్ణం చెప్పుకుంటున్నాం. ఏష ఇతి, ఇదే న్యాయం. ద్వా సఖాయ, కలిసి ఉండేవి, స్నేహితులైన 2 పక్షులు ఇత్యాది వాక్యాల్లో కూడా ప్రవర్తిస్తుంది. అది కూడా ఆత్మాధికారం వల్ల, అంటే ఆత్మను గూర్చి చెప్పే ప్రకరణం అవటం వల్ల అక్కడ చెప్పబడినవి, మామూలు పక్షులు కావు. అందుచేత విజ్ఞానాత్మ పరమాత్మను అర్థం. తయోహ అత్తి, వాటిలో ఒకటి మధురమైన పిప్పలం అంటే కర్మఫలం తింటుంది అనే లింగం వల్ల అది విజ్ఞానాత్మ. అనశ్చన్నోన్యోభి చాకశీతి, అంటే రెండోది తినకుండా చూస్తూ ఉంటుంది అని, తినకపోవడం చేత చేతనమై ఉండటం చేత అది పరమాత్మ. తర్వాతి మంత్రంలో సమానే వీత శోకాహ, సమానమైన వృక్షం మీద అంటే శరీరంలో మునిగి ఈశ్వరత్వం లేకపోవడం చేత మోహపడుతున్న పురుషుడు అంటే జీవుడు దుఃఖిస్తున్నాడు. ధ్యానాదుల చేత సేవించబడిన ఈశ్వరుణ్ణి ఎప్పుడు అతని యథార్థ స్వరూపంలో చూస్తాడో అప్పుడు దుఃఖాలు పోయి మహిమను పొందుతాడు అని, ఆ జీవ పరమాత్మనే ద్రష్టవ్య భావంతో, అంటే ఇక్కడ సమానే వీత శోక అంటే సమానమైన వృక్షం మీద అంటే శరీరంలో మునిగి ఈశ్వరత్వం లేకపోవడం చేత మోహపడుతున్న పురుషుడు అంటే జీవుడు దుఃఖిస్తున్నాడు. ధ్యానాదుల చేత సేవించబడిన ఈశ్వరుని ఎప్పుడు అతని యథార్థ స్వరూపంలో చూస్తాడో అప్పుడు దుఃఖాలు పోయి మహిమను పొందుతాడని, ఈ జీవ పరమాత్మల్నే ద్రష్టవ్య భావంతో జీవుని ద్రష్టగాను, చూచేవాణ్ణి గాను, పరమాత్మను చూడదగిన దానిగాను విశేషం చెప్తున్నది. అనగా విశేషణాచ అనేది ఇక్కడ కూడా వర్తిస్తుందని అర్థం. ఇక్కడ వివరంగా చెప్పుకున్నాం. అంటే కలిసి ఉండేవి స్నేహితులైన 2 పక్షులు అన్నారు. అంటే ఇక్కడ మామూలు పక్షులు కావు, విజ్ఞానాత్మ పరమాత్మలని అర్థం. వాటిలో ఒకటి మధురమైన ఫలాన్ని తింటుంది, కర్మఫలం తింటుంది, రెండోది తినకుండా చూస్తుంది. అంటే జీవుడు కర్మఫలం తింటున్నట్టు, పరమాత్మ అలా చూస్తున్నట్టు అర్థం. ఈశ్వరత్వం లేకపోవటం వల్ల పురుషుడు అంటే జీవుడు దుఃఖిస్తున్నాడు. ఈశ్వరుణ్ణి ఎప్పుడైతే అతని యథార్థ స్వరూపంలో చూస్తాడో అప్పుడు దుఃఖాలు పోయి మహిమను పొందుతాడు. ఇక్కడ జీవుణ్ణి ద్రష్టగానంటే చూచేవాడుగాను, పరమాత్మ చూడదగిన వాడుగాను విశేషించి చెప్తుంది. ఇలా విశేషించి చెప్తుంది ఇక్కడ ఈ వర్ణకంలో. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. గుహా ప్రవిష్టాధికరణంలో 5వ భాగంగా చెప్పుకున్నాం.